వేకువ వాక్యము వేకప్ ఓడు కొరకాయి. ఈ తెల్లవారుజామున దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనము. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట, నేను మిమ్మల్ని గూర్చి చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఇక్కడ రెండు రకాలైన మాటలు మనకు కనబడుతున్నాయి. ఒకటి దేవుడు చెప్పే మాట, రెండోది మనుషులు చెప్పే మాట. అందుకనే ఇదే అధ్యాయము ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 24వ వచనంలో చివరి మాట, ఈ జనులు చెప్పుకొను మాట నీకు వినబడుచున్నది కదా. 14వ వచనంలో దేవుడు చెప్పే మాట, 24వ వచనంలో మనుషులు చెప్పే మాట. దేవుడు చెప్పే మాట మంచి మాట, మనుషులు చెప్పే మాట చెడ్డ మాట. ఈ దినాన ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సంవత్సరం అంతా ఈ 12 నెలలు ఎన్ని రకాలుగా నీ గురించి చెడ్డ మాటలు చెప్తూ వచ్చారేమో. ప్రియ సహోదరి, నిన్ను గురించి ఎన్నో లేనిపోని మాటలు చెప్తూ వచ్చారేమో. బాధకరమైన మాటలతో నిన్ను ఇబ్బంది పెడుతూ వచ్చారేమో. నిన్ను ఎంతగానో కత్తిపోటు లాంటి మాటలతో విసిగిస్తూ వచ్చారేమో, దుఃఖ పెడుతూ వచ్చారేమో. ప్రియ సహోదరుడా, కాని మాటల చేత, లేనిపోని మాటల చేత ఎంతగానో నిన్ను బాధిస్తూ వచ్చారేమో. ఈ చివరి అంతంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ మాటలన్నీ నేను కొట్టివేస్తున్నాను, మంచి మాట నెరవేర్చే దినాలు అవి వచ్చేసాయని ఈ సంవత్సర అంతంలో చెప్తున్నాడు. ఏంటి ఆ మంచి మాట అని మనం చూసినట్లయితే, ఇదే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయములో దేని గురించిన మంచి మాట అంటే, 15వ అధ్యాయము 33వ అధ్యాయము 15వ వచనములో ఆయన చెప్తున్నాడు, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. దేవుడు చెప్పిన మంచి మాట నెరవేర్చే దినాలలో మొట్టమొదటిగా అది ఎలాంటి మంచి మాట అంటే, అది నీతి గల మాట. నీ జీవితంలో నీతి అనే ఆ పరిస్థితిని పోగొడుతూ వచ్చారేమో, దుర్నీతితో నిన్ను బాధ పెడుతూ వచ్చారేమో, అవినీతితో నిన్ను మోసం చేస్తూ వచ్చారేమో. ప్రియ సహోదరుడా సహోదరి, నీతిమంతుడైన దేవుడు నీతి గల మాటను నీ జీవితంలో నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. రెండవది పక్కనే ఉంది, న్యాయమైన మాట. న్యాయమైన మాట, ద వర్డ్ ఆఫ్ జస్టిస్. నీ జీవితంలో ఎంతో అన్యాయం చేయబడుతూ వచ్చావు. నిజంగా ఈ సంవత్సర అంతంలో నువ్వు ఎంత ఉన్నత స్థితిలో ఉండాల్సింది, నువ్వు ఎంత గొప్ప స్థితిలో ఉండాల్సింది, నువ్వు ఎన్నో కలిగి ఉండవలసింది. కానీ అన్యాయం చేయబడి, అన్యాయంగా మాట్లాడబడి, అన్యాయంగా తీర్పు తీర్చబడి ఎంతో పోగొట్టుకున్నావు, ఎన్నో నష్టపోయావు, ఎంతమందినో కోల్పోయావు. అయినా పర్వాలేదు, సంవత్సర అంతంలో తిరిగి వాటన్నిటినీ దేవుడు నీ దగ్గరికి తీసుకురావాలని, న్యాయం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి రెండవది అది న్యాయమైన మాట. మూడవది చెప్తున్నాడు 16వ వచనములో, ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు. మూడవది ఇది రక్షణ గూర్చిన మాట. నీ ప్రియులు, నీ కుటుంబం, నీ బిడ్డలు రక్షణకు దూరమైపోతూ వచ్చారేమో, రక్షింపబడలేకుండా లోకంలోకి వెళ్ళిపోతూ వచ్చారేమో, నశించిపోతూ వచ్చారేమో. వారి గురించి ఈ సంవత్సరం అంతా నువ్వు కన్నీరు కార్చావు, బాధపడుతూ వచ్చావు. నీ భర్తను గురించి నువ్వు పెట్టిన కన్నీరు, నువ్వు కార్చిన కన్నీరు దేవుడు చూశాడు. నీ కుటుంబం రక్షింపబడాలని, దేవుని మందిరానికి రావాలని రహస్యముగా నువ్వు నలిగిపోతూ ఎంతగానో చేసిన ప్రార్థనలు దేవుడు వింటూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు రక్షణను గురించిన మాట నెరవేర్చబోతున్నాడు. నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ భర్త, నీ తల్లిదండ్రులు, నీ భార్య, నీ అత్తమామలు అందరినీ కూడా
దేవుడు రక్షిస్తాడు. ఇది మూడవది. నాలుగవది చూస్తే యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. నాలుగవది భద్రతను గూర్చిన మాట. ఇది సురక్షితమైన మాట. ఎంతగానో ఇబ్బంది పెట్టబడుతూ వచ్చావు, ఎంతగానో నీ కంచెను శత్రువులు కొట్టివేస్తూ వచ్చారు, నీ మందను తీసుకొని వెళ్ళిపోతూ వచ్చారు. కానీ దేవుడికి అంటున్నాడు, ఇక మీదటి శత్రువు ప్రవేశించడు, మీరు సురక్షితంగా ఉంటారు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని దేవుడు భద్రతలో ఉంచాలని ఆయన ఆశపడి నెరవేర్చబోయే ఈ నాలుగవ మాటే ఇది సురక్షితమైన లేదా భద్రత కలిగిన మాటగా చూస్తున్నాం. ఐదవది చూస్తే అదే ఇర్మియా 33వ అధ్యాయము 22వ వచనం చివరి మాట, లెక్కింపలేనంతగా నేను విస్తరింపచేయుదును ఎవరిని, నాకు పరిచర్య చేయు లేవీలను. ఐదవది విస్తరణ మాట. దేవుడు విస్తరింప చేస్తాడు. నిజంగానే నీ జీవితం చల్లా చెదురైపోయిందేమో, నీ కుటుంబం ముక్కలైపోయింది, నీ సంఘము విడిపోతూ వచ్చింది, శత్రువులు ఎన్నెన్నో కార్యాలు చేస్తూ వచ్చారేమో. కానీ సంవత్సర అంతములో దేవుడు అంటున్నాడు, కోల్పోయిన వారిని, దూరమైన వారిని మరలా నూతన ఆత్మలను తీసుకొని వచ్చి విస్తరింప చేస్తానంటున్నాడు. ద వర్డ్ ఆఫ్ ఎక్స్పాన్షన్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను విస్తరింపజేస్తాడు, నీ కుటుంబాన్ని విస్తరింపజేస్తాడు, నీ జీతాన్ని విస్తరింపజేస్తాడు, నీ ఉద్యోగాన్ని విస్తరింపజేస్తాడు. ప్రియ దైవ సేవకులారా, పరిచారకులారా, మీ సేవను దేవుడు విస్తరింపజేస్తానని ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. నమ్ము, దేవుడు ఇప్పుడే ఈ క్షణంలోనే ఈ కార్యాన్ని ప్రారంభిస్తాడు. ఇది మనం చూస్తే ఐదవదిగా మనం చూస్తున్నాం విస్తరణ గుర్చిన మాట. ఆరవది మనం చూసినట్లయితే కిందకు వచ్చేస్తే 25వ అధ్యాయములో 25వ వచనములో చివరి మాట, నేను చేసిన నిబంధన అంటున్నాడు. ఇర్మియా 33:25 చివరి మాట, ఇది నిబంధన గురించిన మాట. దేవుడు నీతో నిబంధన చేశాడు. ఈ నిబంధన ముందు ఏది కూడా అడ్డు రాలేదు. ఈ నిబంధన ముందు ఏది నిలవలేదు. ఈ నిబంధన అనేది శాశ్వతమైనది, ఈ నిబంధన నిత్యమైనది, ఈ నిబంధన స్థిరమైనది. దేవుడు నిబంధన మాట దేవుడు నీకు సెలవిస్తూ ఉంటున్నాడు. ఆయన నిబంధన రద్దు కాజాలదు, మనుషులు రద్దు చేయలేరు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు, ఎంతమంది శత్రువులు నీ మీదకి వచ్చినా, దేవుని నిబంధన నీ జీవితంలో ఉంది. అది నెరవేర్చబో దినమే దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇది ఆరవదిగా మనం చూస్తున్నాం. ఏడవదిగా చివరిగా మనం చూస్తే ఇదే ఇర్మియా 33 చివరి వచనం, అనగా 26వ వచనం చివరి మాట, నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించదను. ఏడవది రప్పించే అనగా విడుదల గూర్చిన మాట. ద వర్డ్ ఆఫ్ రెడెంప్షన్ లేదా ద వర్డ్ ఆఫ్ రిలీజ్. దేవుడు నీ ప్రజలను విమోచిస్తానంటున్నాడు, విడుదల చేస్తానంటున్నాడు. ఏ బంధకాల్లో ఉన్నావు, ఏ సమస్యల్లో ఉన్నావు, ఏ రుణాల్లో ఉంటున్నావు, ఏ భయాల్లో ఉంటున్నావు, ఏ ఒక్క ఇబ్బందుల్లో నువ్వు ఉంటున్నావేమో, దేవుడు నిన్ను విడిపిస్తాను అంటున్నాడు, నిన్ను మరలా రప్పిస్తాను అంటున్నాడు. నీ స్థానము నువ్వు పోగొట్టుకుని వెళ్ళిపోవాల్సి వచ్చిందేమో, ఇబ్బంది పడుతున్నావేమో, దూరమైపోయావేమో, దేవుడు మరలా అలాంటి బంధకాలు, అలాంటి శత్రువులు, అలాంటి అధికారుల, అలాంటి చేతుల నుంచి నిన్ను విడిపించి మరలా రప్పించి స్థాపిస్తానంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఎంత గొప్ప మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఎంత గొప్ప ఏడంతల అనుభవాలు మనం చూస్తున్నాం. ఇది దేవుడు నీతో చెప్పిన మంచి మాట. నెరవేర్చే దినాలు వస్తున్నాయి, వచ్చేసాయి. ఈ రోజు నుంచే అది ప్రారంభం కావచ్చు. ధైర్యంగా ఉండు, దిగులు పడొద్దు, కృంగిపోవద్దు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈ సంవత్సరం ఎంత ఏడ్చావో సంవత్సరం అంతంలో అంత సంతోషిస్తావు. ఈ సంవత్సరం అంతా ఎంత వేదన చెందావో ఈ సంవత్సరం అంతంలో అంత ఆనందం పొందుతావు. ఎంత కలవరపడుతూ వచ్చావో అంత నెమ్మదితో నువ్వు నూతన సంవత్సరంలో ప్రవేశిస్తావు. కారణం దేవుడే నీతో మాట్లాడాడు, దేవుడే నీకు సెలవిచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యంగా ఉండు, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. ఈ వాగ్దానం
నీ జీవితంలో నెరవేర్చబడాలని నీ కొరకై ప్రార్థన చేస్తాం. దయచేసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మీ ప్రతి పరిస్థితి, సమస్య, అనారోగ్యం, శోధన, కష్టం, ఈ దినాన మీ ప్రయత్నాలు, ప్రయాణాలు, పరీక్షలు తప్పనిసరిగా విజయవంతమై దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనములు చెల్లిస్తున్నాం. వేకువ వాక్యము, వేకప్ వర్డ్ ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చిన ఇర్మియా గ్రంథం 33:14 ప్రభువా, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినాలు వస్తున్నాయన్నారు. అదే 33:24 మనుషులు చెప్పే మాట అని చెప్తూ వచ్చారు. మనుషులు మా గురించి ఎన్నో విరోధమైన మాటలు, చెడ్డ మాటలు, లేనిపోని మాటలు, కాని మాటలు, ఘోరమైన మాటలు, కత్తిపోటు లాంటి మాటలు, నష్టపరిచే మాటలు మా గురించి మాట్లాడతారు. కానీ మా ప్రభువా, మా గురించి నువ్వు ఒక్క మాట మాట్లాడినా అది ఎంత మంచి మాట, ఆ మాటే నెరవేరుస్తానని, మిగతా మాటలన్నీ రద్దు చేసి కొట్టివేస్తానని ఈ ఉదయకాలం మాతో మాట్లాడినందుకు వందనాలు. నిజమే, ఈ సంవత్సరం అంతా మా ప్రియులు ప్రభువా ఎన్నో మాటల చేత కృంగిపోయారు, ఎన్నో మాటల చేత విసిగిపోయారు, ఎన్నో మాటల చేత ప్రభువా ఎన్నోసార్లు చనిపోవాలి అనుకున్నారు. ప్రభువా, నిజంగా ఈ దినము వారందరినీ మీరు ధైర్యపరిచి ఈ సంవత్సర అంతంలో వారిని ఆదరించట కొరకై ప్రభువా మంచి మాట నెరవేర్చే ఆ దినాలను మీరు తీసుకుని వచ్చారు. ఈ దినము నుంచే ప్రభువా వారి జీవితంలో మంచి మాట, మంచి దినములు ప్రారంభమవ్వాలని ప్రార్థిస్తున్నాం. వాక్యము వింటూ ఏకీభవిస్తూ ప్రార్థనలో ఉంటున్న మా ప్రియులు, వారి బలహీనతను ఇప్పుడే స్వస్థపరచండి, వారి అనారోగ్యాన్ని ఇప్పుడే బాగు చేయండి, వారి యొక్క అభయాన్ని, వారి యొక్క భయాలను తీసివేసి గొప్ప ధైర్యాన్ని ఇవ్వండి. ఈ దినమంతా వారి పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు, పరీక్షలు సఫలం చేసి గొప్ప కార్యములు చేయమని వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మంచి మాట నెరవేర్చు మంచి దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోని సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి మంచి మాట నెరవేర్చునుగాక. ఆమేన్.